వర్ధన్ ఏర్పాటు చేసిన పార్టీకి వెళ్లిన శివని వర్ధన్ కూతురు అనీషా ఫ్రెండ్స్ అయిన ఆనంది, కార్తీక్ అవమానిస్తారు. అనీషా వాళ్ళని తిట్టి శివకి తగినంత రెస్పెక్ట్ ఇస్తుంది. వర్ధన్ ఇద్దరు వ్యక్తుల్ని శివకి పరిచయం చేస్తాడు. అందులో చిదంబరం అనే వ్యక్తి నిరంజన్ గురించిన ఇన్ఫర్మేషన్ శివకి ఇస్తాడు. సూటిగా చెప్పాలంటే గతంలో పేద రైతుల్ని దోపిడీ చేసిన పెద్ద భూస్వామి ఈ నిరంజన్. అతనేం చేస్తున్నా గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. అందుకు అతని వెనకున్న బ్లాక్ మార్కెటింగ్ కారణం. అంతేకాకుండా అతను చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టం అతనికి మీడియా ద్వారానే లభిస్తుంది. నిజానికి అతను ఓవర్సీస్ అఫీషియల్స్తో కుమ్మక్కై దేశానికి చెడు చేస్తున్నాడు. మానవ రక్తాన్ని తాగి ప్రాపర్టీస్ అన్నీ ఓవర్సీస్కి బదిలీ చేసే బుల్షిట్ ఈ నిరంజన్. సెలబ్రిటీస్ సర్కిల్లో ఇది అందరికీ తెలిసిన ఒక సీక్రెట్. అతడిని ఎవ్వరూ ఏం చేయలేరని అతడి ధీమా. వెరీ గుడ్ మిస్టర్ వర్ధన్. మీరు వెనక్కి వెళ్ళి సరాసరి అతని హిస్టరీ మొత్తాన్ని ఒక డాక్యుమెంట్గా క్రియేట్ చేసి మీడియాకి రిలీజ్ చేయండి. అండ్ అతని వల్ల ఇబ్బంది పడుతున్న బాధితుల్ని ఇంటర్వ్యూ చేయండి. అన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీగా తీయండి అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, ఇది పెద్ద సమస్య కాదు. నిరంజన్ సృష్టించిన రక్తపాత చరిత్రను కనుక్కోవడం చాలా ఈజీ. నేను ఇప్పటికే చాలామంది బాధితుల ఒపీనియన్ తీసుకున్నాను. అయితే మిస్టర్ శివ, నాకొక చిన్న డౌట్. కేవలం మీడియా ద్వారా నిరంజన్పై అటాక్ చేయడం అనేది కష్టమేం కాదు. బట్ నిరంజన్ తన ఓన్ స్ట్రెంగ్త్తో 1 లేదా 2 చారిటబుల్ యాక్టివిటీస్ క్యాజువల్గా చేయగలడు. అతనికున్న మీడియా గ్రూప్ని ఉపయోగించి మొత్తం నెట్వర్క్లో తన ఇమేజ్ని క్లీన్ చేసుకోవచ్చు అని అన్నాడు వర్ధన్. కేవలం పబ్లిక్ ఒపీనియన్తో నిరంజన్ని ఓడించడం కష్టమని తన మనసులో అనుకున్నాడు. అందరూ చెప్పే రిపోర్ట్స్ నిజమైనప్పటికీ నిరంజన్కి వాళ్ళందర్నీ మడతపెట్టి మూతపెట్టి వాళ్ళ ఒపీనియన్ని అణచివేయగల ఎబిలిటీ ఉంది. శివ ఏం ప్లాన్ చేస్తున్నాడో అతనికి అర్థం కాలేదు. శివ మెల్లగా నవ్వుతూ, పబ్లిక్ ఒపీనియన్ అనేది కేవలం అతడిని క్రష్ చేయడానికి ఉపయోగించే ఒక గడ్డి పరక మాత్రమే. నిరంజన్ని డౌన్ చేయడానికి ఇదేమీ కీ పాయింట్ కాదు. నాకు మరో అరేంజ్మెంట్ ఉంది అని అన్నాడు. ఏంటి, మరో వే ఉందా అని డిగ్నిఫైడ్గా చూస్తూ, నేను ఈ పార్టీని ఫినిష్ చేయగలనో లేదో నాకు తెలియదు, బట్ చేయగలనని అనుకుంటున్నాను అని అన్నాడు వర్ధన్. అతను ఒక డీసెంట్ పర్సన్. అతను శివ పక్కన నిలబడాలని డిసైడ్ అయ్యాడు. నిరంజన్కి ఆపోజిట్గా ఫైట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సో అతను అన్ని విధాలుగా ముందుకు వెళ్తాడు. మిస్టర్ వర్ధన్, మిగిలినవి చేయడానికి నేను చాలా ఫ్రీగా ఉన్నాను. మీరు నేను చెప్పిన 2 థింగ్స్ మాత్రమే చేయండి. మొదట అన్ని ఎవిడెన్స్ని స్టార్ట్అవుట్ చేసి మొత్తం నెట్వర్క్లోని మెయిన్ న్యూస్ పేపర్స్లలో, మీడియా ఛానల్స్లలో వచ్చేలా చేయండి. ఇవన్నీ గ్రేట్గా ఎక్స్పోజ్ అవ్వాలి. కేవలం చెన్నై సిటీ మాత్రమే కాదు, కంట్రీ మొత్తం తెలియాలి. రెండోది, సిటీ జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మాట్లాడండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా నిరంజన్ యొక్క పొజిషన్ని తీసేయడానికి రెడీగా ఉండండి అని అన్నాడు శివ. అయితే శివ తన అపోనెంట్ని డీల్ చేయగలడు అని వర్ధన్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే అతను శివ చెప్పిన ఈ 2 పనులు చేయటం చాలా మంచిది. నిరంజన్ ఓడిపోవాలి అంటే ముందు అతని బిజినెస్ ప్రపంచాన్ని అండ్ రాజధాని యొక్క ఫౌండేషన్ని కదిలించాలి. రెండోది, అతని అధికారాన్ని అణిచివేసేందుకు అతని అండర్లో ఉన్న జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని డివైడ్ చేయాలి. సిటీలోని బిజినెస్ సెక్టార్లో నిరంజన్ యొక్క పూర్తి అధికారం తొక్కేయకపోతే లేఅవుట్ యొక్క మార్గాలు అతనికి అనుగుణంగా ఉంటాయి. అదే జరిగితే అతని ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మళ్ళీ పెరుగుతుంది. చివరికి స్టాక్ మార్కెట్ అండ్ పబ్లిక్ ఒపీనియన్, ఫైనాన్స్, బిజినెస్, ఇతర సెక్టార్లలో అన్నిట్లో అతన్ని ఇబ్బందికి గురిచేసి నిరంజన్ని తీవ్ర ఒత్తిడిలో ముంచితే అప్పుడే అతని ఫ్యామిలీ నాశనమైపోతుంది. అయితే నిరంజన్కి ఇప్పటికీ ట్రంప్ కార్డు ఉంది. ఈ విషయంలో శివ వెనకపడ్డాడని చెప్పాలి. మిస్టర్ శివ, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన ఈ 2 విషయాలు నేను హ్యాండిల్ చేయగలను అని గంభీరంగా నవ్వుతూ అన్నాడు వర్ధన్. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. మిస్టర్ శివ, ఈ రాత్రి నేను చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవన్ మూర్తి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నాను. అతను చెన్నై సిటీలో బిజినెస్ టైకూన్.
అతను ప్రధానంగా వాటర్ ట్రాన్స్పోర్టేషన్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అతను లార్జ్ స్మగ్లింగ్ ఇండస్ట్రీ చైన్లో ప్రాఫిట్ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నాడు. గొప్ప పొజిషన్లో ఉన్నాడు. రీసెంట్గా అతను నిరంజన్ వల్ల గ్రేట్ ప్రెషర్ని ఫీల్ అవుతున్నాడు. ఇతను నన్ను కలవడానికి అదొక కారణం అని అన్నాడు వర్ధన్. ఓహో అని ఇంట్రెస్ట్గా వింటున్నాడు శివ. శివ ఫస్ట్ టైం చెన్నై సిటీకి వచ్చినప్పుడు అతని గురించి విన్నాడు. ఈ వాసుదేవన్ మూర్తి చెన్నై సిటీలో ఒక సెలబ్రిటీ, బ్లాక్ అండ్ వైట్ బిజినెస్ మ్యాన్. మిస్టర్ శివ, మీకు టైం ఉంటే మనమిద్దరం కలిసి అతనితో మాట్లాడితే బాగుంటుందేమో అని శివ యొక్క ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ అడిగాడు వర్ధన్. శివ ఆలోచనలో పడిపోయాడు. చెన్నై సిటీలో వర్ధన్ ఒక లోకల్ స్నేక్. అతనికి శివ కంటే ఎక్కువ తెలుసు. ఓకే, ఈ నిరంజన్కి ఇతను పెద్ద ఎనిమి కదా, మనం ఈ మూర్తితో మాట్లాడదాం మిస్టర్ వర్ధన్ అని నవ్వాడు శివ. అరగంటలో వీళ్ళున్న హోటల్ ముందు గ్రాండ్ రోల్స్ రాయ్స్ కార్ వచ్చి ఆగింది. ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అందులో నుంచి దిగాడు. అతను కొంచెం లావుగా ఉన్నాడు. అతను బ్లాక్ కలర్ సూట్ వేసుకుని డిగ్నిఫైడ్ ఫేస్తో బాడీగార్డ్ మధ్యలో నుంచి హోటల్లోకి నడిచాడు. ప్రెసిడెంట్ మూర్తి ఇక్కడున్నారా? ప్రెసిడెంట్ మూర్తి గారికి ఇంత టైం ఎక్కడిది? ఆయన ఈ పార్టీకి రావడం నిజంగా మన అదృష్టం. ఇతనొక లెజెండరీ, ఇతనొక బిజినెస్ టైకూన్ అని అతను లోపలికి రాగానే అందరూ కూడా వాసుదేవన్ మూర్తి గురించి డిస్కషన్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా మంది సెలబ్రిటీస్ వాసుదేవన్ మూర్తికి హలో చెప్పటానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్నారు. ఈ ప్రెసిడెంట్ వాసుదేవన్ మూర్తి సిటీ జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్. గ్రే ఏరియాలో పెద్ద మనిషి. అతనొక అపారమైన సంపద ఉన్న బ్లాక్ అండ్ వైట్ పర్సన్. ఇంత పెద్ద మనిషితో కాస్త సంబంధాన్ని పెంచుకుంటే లెక్కలేనన్ని బెనిఫిట్స్ ఉంటాయని అందరి ఒపీనియన్. అనీషా వాసుదేవన్ దగ్గరికి వెళ్ళి, హాయ్ అంకుల్, హవర్ యూ? డాడ్ మిమ్మల్ని డిన్నర్కి తీసుకురమ్మని చెప్పారు, ప్లీజ్ నాతో రండి అని పొలైట్గా చిరునవ్వుతో అన్నది. హాయ్ అనీషా, హవర్ యూ? చాలా అందంగా ఉన్నావు. మీ నాన్నకి తగిన కూతురువి నువ్వు అని నవ్వుతూ అన్నాడు వాసుదేవన్ మూర్తి. అంకుల్, మీరు నన్ను మరీ తాటి చెట్టు ఎక్కిస్తున్నారు అని సిగ్గుతో నవ్వింది అనీషా. అయ్యో, నేనున్నదే చెప్పాన్రా, నిజంగా నువ్వు చాలా బావుంటావు అని అనీష వెంట నడుస్తూ సరదాగా అన్నాడు మూర్తి. డాడ్, ఒక నిమిషం ఆగండి, నేను తమ్ముడు మీకొక విషయం చెప్పాలి అని అదే సమయంలో అక్కడికొచ్చిన ఆనంది, కార్తీక్ ఇద్దరూ మూర్తిని ఆపేశారు. వాళ్ళ ముఖాలు వాళ్లకు ఏదో అన్యాయం జరిగినట్లుగా, సిచ్యువేషన్ అస్సలు ఇష్టం లేనట్లుగా ఉన్నాయి. వాసుదేవన్ మూర్తి ముఖం చిట్లించి కార్తీక్ని చూస్తూ, మీ ఇద్దరికేమైంది అని అన్నాడు. డాడ్, మేమిప్పుడే ఇబ్బందికి గురయ్యాము. మరీ ముఖ్యంగా అక్కని ఓ వ్యక్తి ఇబ్బంది పెట్టాడు. మీరిప్పుడు అతనికి చెయ్యి ఇవ్వడానికి వెళ్తున్నారు అని కోపంగా అన్నాడు కార్తీక్. ఆ మాటతో మూర్తి ముఖం కోపంగా మారింది. అతను ఆనంది వైపు చూసి ఆమెని పరిశీలించాడు. వాళ్ళిద్దరి ముఖాలు ద్వేషంతో నిండిపోయాయి. నువ్వేం చెప్తున్నావు? అసలేం చేస్తున్నావు? మీ అక్కని ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళని ధైర్యం చేసి కొట్టలేవా అని కోపంగా అన్నాడు మూర్తి. డాడ్, ఇందులో తమ్ముడు తప్పేం లేదు, వాడినేం అనకండి, వాడు అమాయకుడు అని జాలిగా ముఖం పెట్టి బాధ నటిస్తూ అన్నది ఆనంది. ఇంతకీ అసలేం జరిగింది? ఆ వ్యక్తి ఎవరు అని కళ్ళు చిన్నగా చేసి, మీరతన్నేమనలేదా అని అన్నాడు మూర్తి. అసలు నాకిది నమ్మబుద్ధి కావట్లేదు. నా కూతుర్ని ఇంత నిర్మోహమాటంగా వేధించే డేర్ ఎవరు చేశారు అని అనుకున్న మూర్తి, చెప్పు ఆనంది, ఎవరు అని అన్నాడు. డాడ్, ఆ వ్యక్తి వర్ధన్ అంకుల్ ఇన్వైట్ చేసిన స్పెషల్ గెస్ట్. మనం అంకుల్కి కష్టం కలిగించలేము అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ అన్నది ఆనంది. ఏంటి, వర్ధన్ ఇన్వైట్ చేసిన స్పెషల్ గెస్టా అని రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ, ఆనంది, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. నీ విషయం గురించి వర్ధన్తో మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ సిగ్గులేని మూర్ఖుడిని కనిపెట్టి నీకు అపాలజీ చెప్పిస్తాను అని అన్నాడు మూర్తి. డాడ్, ఆ వ్యక్తి ఇంటి పేరు శరణ్య అంట. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం అతని పేరు శివ శరణ్య. వర్ధన్ అంకుల్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అతనికి. అతని ఎబిలిటీ చాలా గొప్పగా ఉందని
అనిష కూడా అంటుంది అని కోపంగా అన్నాడు కార్తీక్. శరణ్య, శివ శరణ్యనా అని ముఖం చిట్లించిన మూర్తి, ఈ వ్యక్తి గురించి నేనెప్పుడు వినలేదు. ఇతనెక్కడి నుంచొచ్చాడు? అసలు ఇలాంటి చెత్త మనిషి వర్ధన్కి ఎలా శ్రేయోభిలాషి అయ్యాడు? మీరేమైనా నన్ను ఆట పట్టిస్తున్నారా అని కోపంగా అన్నాడు మూర్తి. నిజానికి వర్ధన్ చాలా గ్రేట్ గెస్ట్లని ఇన్వైట్ చేశాడు. సో అతను మూర్తికి కూడా అదే రేంజ్లో రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడేదో తేడాగా ఉందని మూర్తికి అనిపించింది. అతను అనిషా వైపు చూస్తూ డీప్ వాయిస్తో, అనిషా, వీళ్ళు మాట్లాడుతున్న శివ శరణ్య ఎవరు? అతన్ని బయటికొచ్చి నాతో మాట్లాడమని చెప్పు అని అన్నాడు మూర్తి. అంకుల్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అగ్లీగా ఫేస్ పెట్టి అన్నది అనిషా. ఆమెకి శివ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ శివ ఆనందిని ఏమీ అనలేదు. అందుకే ఆమె శివ వైపు స్టాండ్ తీసుకుంది. ఓహో, మిస్అండర్స్టాండింగా అని అసంతృప్తిగా అనిషా వైపు చూస్తూ, అనిషా, నువ్వు ఆనంది మంచి ఫ్రెండ్స్ కదా, మరి ఆనంది అబద్ధం చెప్తుందని అనుకుంటున్నావా? సరే, నేను నిన్ను అడుగుతున్నాను, అసలేం జరిగిందో నువ్వు చూసావా అని అడిగాడు మూర్తి. అతని వాగ్దాటికి అనిషా జరిగింది చెప్పకుండా సైలెంట్గా ఉంది. నువ్విక్కడే ఉన్నావు కదా, అలాంటప్పుడు నువ్వు నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయకుండా ఆ శివకి హెల్ప్ చేయాలనుకుంటున్నావేంటి అని అసంతృప్తిగా అన్నాడు మూర్తి. ఈరోజు వర్ధన్ ఏర్పాటు చేసిన ఇంత పెద్ద పార్టీలో మమ్మల్ని ఇన్వైట్ చేసి నా కూతుర్ని డర్టీ మాటలతో వేధించారు. ఇది నాకు ఎంత అవమానం! అసలు ఈ శివ ఎవరు? ఈ వర్ధన్ ఫ్యామిలీ, వర్ధన్ కూతురు శివని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? అంటే మేమే అంత సిగ్గులేని వాళ్ళమా అని అనుకుంటున్నాడు మూర్తి. అనిషా, ఆ శివ పట్ల నువ్వు అనవసరంగా స్టాండ్ తీసుకుంటున్నా. అతను నువ్వనుకున్నంత మంచివాడేం కాదు. అతనిప్పుడే మనం కాస్త దూరంగా ఉన్నప్పుడు మా అక్క దగ్గరకొచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు. నేను అతన్ని అడ్డుకోకుండా ఉంటే అతనింకా మా అక్కని ఏం చేసేవాడో ఏంటో అని అన్నాడు కార్తీక్. ఆ మాటతో షాక్ అయినా వెంటనే సర్దుకొని, అవును అనిషా, శివ నన్ను ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు, అతను మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అతనికి మీ ఫ్యామిలీపై బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది. బహుశా అతను మిమ్మల్ని టార్గెట్ చేసుండొచ్చు. సో నువ్వు ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిది అని అన్నది ఆనంది. అనిషా వాళ్ళ మాటలు వింటున్నప్పటికీ అనిషా హ్యాంగప్ చేయలేకపోతోంది. డాడ్, అనిషా ఆ శివ చేతిలో మోసపోయింది కాబట్టి అతన్ని చాలా నమ్ముతుంది. లాస్ట్ టైం ఆర్యవర్ధన్ ప్రాణాలు కాపాడింది ఆ శివనే అంట. అందుకని వీళ్ళంతా అతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ అతను వీళ్ళ ప్రాణాలు రక్షించే శ్రేయోభిలాషిగా ఫీల్ అవుతున్నారు. అయితే అసలు ఆ టైంలో ఏం జరిగిందంటే, హర్షిత్ మురుగేషన్ ఎయిర్పోర్ట్ ఎవెన్యూలో రేసింగ్ చేస్తున్నాడు. అదే టైంలో ఆర్యవర్ధన్ అదే ఏరియాలో పరిగెత్తాడు. ఈ శివ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్యవర్ధన్ని సేవ్ చేశాడంట. ఇదంతా చాలా బుల్షిట్గా అనిపిస్తుంది కదా. అసలు ఇలాంటి విషయాలు ఎవరైనా నమ్ముతారా డాడ్ అని నవ్వుతూ అన్నాడు కార్తీక్. తన పిల్లల మాటలు విని మూర్తి శివతో వైరం పెట్టుకుంటాడా? శివ ఏం చేయకపోయినా నిందలు మోపుతున్న అక్కా తమ్ముడి పరిస్థితేంటి? ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుంది? వర్ధన్ ఏ డెసిషన్ తీసుకుంటాడు? ఈ గొడవ నిరంజన్కి ఏమైనా కలిసొస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.